ప్లీజ్ నా మాట వినండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. మేడం అక్షర ప్లీజ్, అక్షర ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను అక్షర. అమ్మా క్యాబ్ బుక్ చేయి. రాజు క్యాబ్ బుక్ చేయి. సరే అమ్మగారు. అక్షర ఆగండి ప్లీజ్, నా మాట వినండి. వాడుంటే మా అమ్మాయి రాదు. మీకు వాడు కావాలా మా మేడం కావాలా మీరే డిసైడ్ చేసుకోండి. రేయ్ పనుడులా ఉండు, పెద్దలు మాట్లాడుకున్నప్పుడు ఏంట్రా మధ్యలోనే. అరే బాయు లాగుంటారా, బాసులా బిహేవ్ చేయకు. లేదు సార్, వాడని చాలా అవమానించాడు. నేను మళ్ళీ తిరిగి ఆఫీస్ లో అడుగు పెట్టాలంటే వాడు అడుగు బయట పెట్టాలి. కోట్లు తెచ్చే నేను కావాలో ఖాళీగా ఉండే కౌశిక్ కావాలో మీరే తెలుసుకోండి. నా మాట కూడా అదే. నా మాట కూడా అదే. మా మేడం ఏదంటే అదే. ఒరే బాబు నువ్వు ఆగరా, నీకు దండం పెడతాను. మీరు ఆగండి సార్, ఇడు మరీ ఎక్కువ చేస్తాండ. ఇడిని కుర్చీ మార్త పెట్టి బెంగాలి. అక్షర ప్లీజ్ నా మాట విని లోపలికి రండి. వాడితో మీకు నేను సారీ చెప్పిస్తా. సారీ చెప్తే సరిపోదు మరి మా మేడం కాళ్ళ మీద పడాలి. అంటే మేడం కాళ్ళ మీద చాలా, లేదా నీ కాళ్ళ మీద పడాలా? మా అమ్మాయి కాళ్ళే పడితే చాలు. ప్లీజ్ కావాలంటే నేను కాళ్ళు పట్టిస్తాను. ప్లీజ్ అక్షర ముందు లోపలికి పద. రాజు క్యాబ్ క్యాన్సిల్ చేయి. పదండి మీరు ఇప్పుడు. వాళ్ళతోటే పడలేకపోతే మధ్యలో కౌశిక్ చెప్తాం. పదండి పదండి. మీరు క్యాబిన్లో వెయిట్ చేయండి, నేను వాడిని తీసుకొని వస్తాను. పదమ్మా. 10 నిమిషాల్లో పడాలి, లేదంటే పగిలిపోద్ది. ఏంటి బాస్, చెత్త తనంతటి తను బయటికి వెళ్తే తీసుకొచ్చి స్లాల్ పెట్టారు. వాడేంటి పడాలి కారాలి అంటాడు. యో మన బాసు మన బాబు ఆవిడ కాళ్ళ మీద పడతాడని మాట ఇచ్చాడు. అలా సీరియస్ గా చూడకరా, నీకు దండం పెడతాను. అంటే మీరు చేతులతో దండం పెడితే నెల్లి దాని కాలు మీద పడాలా? నేను ఆ సెన్స్ లో అనలేదురా. నువ్వు ఏ సెన్స్ లో అన్నా చేయాల్సింది అదేగా. రే బజ్జీ, నువ్వు ఇప్పుడు ఆపకపోతే నీ బజ్జీలో మిర్చి కట్ చేస్తా. సార్ మీరు ఎవరిదైనా కట్ చేసుకోండి, నేను మొత్తం దాని కాలు మీద పడను. కౌశిక్, మన కంపెనీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదరా. మీకు శాలరీస్ ఇవ్వటానికి మా ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చిన కట్నాన్ని మీకు ఇస్తున్నాను కదరా. ఇంకో 6 నెలలు అయితే ఆ కాస్త కట్నం కూడా అయిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని నా పెళ్ళాన్ని పోషించడానికి కూడా నా దగ్గర ఏముండదురా. నేను మళ్ళీ మీకు జీతాలు ఇవ్వాలంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవాలరా. అంటే ఇప్పుడేమంటారు? మీ ఆవిడ తెచ్చిన కట్నం అయిపోయిందని బాబు వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా ఏంటి? రే నువ్వు మూసుకొని ఆ మూలకెళ్ళి మురికి దుడుచుకోపో. సార్ మీరు తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకున్న తప్పలేదు కానీ మీరు మాత్రం ఆవిడ కాళ్ళ మీద పడకండి. మీరు ఈ కంపెనీ కోసం ఏం చేయకపోయినా నేను చాలా చేశానురా. మీరు టైంకి రాకపోయినా నేను పట్టించుకోలేదు. మీరు పని చేయకపోయినా నేనేమనలేదు. పని చేయాలంటే ఉండాలి కదా. సిట్టింగ్ వేసినప్పుడు మందులో పురుగుల మందు కల్పిస్తాను అక్కడ. పెద్ద మూసుకొని ఉండు. ఇన్నాళ్ళు మన కంపెనీకి సరైన ప్రాజెక్ట్ రాలేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని ఎలా అయినా మనం సక్సెస్ చేయాలిరా. అంటే దీన్ని నేను హ్యాండిల్ చేయలేనా? గతాన్ని మర్చిపోతున్నారు బాస్. 2 సంవత్సరాల ముందు కంపెనీ దివాలా తీస్తే ఎవడు కాపాడింది? అది గుర్తుంది కాబట్టే కదరా నిన్నింతలా అడుక్కుంటున్నాను. నీ క్యాపబిలిటీ నాకు తెలుసురా. ఇప్పుడు నువ్వు అమ్మాయి కలిసి పనిచేస్తే కంపెనీకి గ్రోత్ వస్తుందని నా ఆలోచన. మీ కంపెనీ కోసం మా వాడిని కాళ్ళ మీద పడమనడం ఇదేం బాలేదు బాస్. అలాంటి సిచ్యువేషన్ వస్తే మేమే కంపెనీ నుంచి వెళ్ళిపోతాం. పోరా పో, ఇక్కడ నిన్నెవ్వడా ఆపట్లా. కావాలంటే నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తా. దొబ్బే. ఏదో కామెడీగా అన్నాంలేండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామా ఏంటి కదా. తాను మూసుకొని కూర్చో. సార్ మీరేమన్నా నేను దాని కాలు మీద అయితే పడను బాస్. అమ్మ కూతురు ఇద్దరికి బల్పు బానే ఉంది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కాలు మీద పడ్డానంటే ఇంకా వాళ్ళ కాలు కిందే ఉంచుకుంటారు. అయినా మీరు నన్ను జాబ్ నుంచి తీసేయండి బాస్. వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటా. అమ్మ కూతురు ఇద్దరికి ఇత్తడైపోలే. రే ఆ రాజుగాడు ముగ్గురిని మడపెట్టి బెల్తో కొడితే వాతలు తేలాలి. అలా అన్నప్పుడు బయటికెళ్ళి నువ్వేం చేస్తావురా? ఇక్కడే ఆఫీస్లో ఉండి నువ్వు వాళ్ళ పని పట్టు. నేను నీకు అస్సలు అడ్డురాను. ఏమన్నా చేసుకో. నువ్వే ఆలోచించు. ఇక్కడ నువ్వేం చేసినా ఎవడ అడిగేటోడు ఉండు. నేను ఫుల్గా సపోర్ట్ చేస్తా. ఆ పిల్లని ప్రేమించు. ఆ పిల్లకు మొగుడవు. వాళ్ళ అమ్మకి రంకు మొగుడవు. చిచే దాన్ని ఎవడు లవ్ చేస్తాడు? అది దాని ఎడ్డి మొహం. లవ్ చేయకు. ఎవరు లవ్ చేయమన్నాడు? లవ్ చేసినట్టు నటించు, చుక్కలు చూపించు.
ఫ్యామిలీ మొత్తం నీ కంట్రోల్లో ఉంటుంది. జస్ట్ అలా కాళ్ళ మీద పట్టమే కదా, 10 seconds కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. ఇక నీ ఇష్టం రా. నా కంపెనీ ఎలాగో లాస్లో ఉంది, మహా అయితే ఏమైద్ది, మూతపడిపోద్ది. అరే ఏడ్రీడు సాష్టాంగా నమస్కారం చేయడానికి వెళ్ళాడు. అంటే అసలు మీకు బాస్ పోస్ట్ ఎవడిచ్చాడు? యో వాళ్ళ మామ లైన్లో పెట్టి ఈ కంపెనీకి బాస్ అయ్యాడు. మొనక తలనొప్పినాడు. పండ్రా పదన్నా మనం పని చేసుకుందామా? అలా వెళ్ళవా? లోపల ఏమవుతుందో ఏమో. మేడం వచ్చాడండి వీరాది వీరుడు. బేబీ కాళ్ళు సాపు పట్టుకుంటాడు. అబ్బా ఇప్పుడు దీని కాలు పట్టుకోవాలంటావా? సారీ మేడం గారు, మీ స్టేటస్ తెలియక తప్పుగా బిహేవ్ చేశాను, నన్ను క్షమించండి. మీ బాసు పాప కాళ్ళు పట్టుకోమని చెప్పలేదా? చెప్పాడు మేడం. చెప్పాడు మేడం అని చెప్పకపోతే వెళ్ళి పట్టుకోవచ్చుగా. ముందు దీన్ని పీకపిసి చంపాలి, ఇప్పుడు పట్టుకోవాలా? సర్లే మన బాస్ గైడ్ కోసం థ్యాంక్ చేద్దాం. 1 second. ఇంకోలేంటో మధ్యలో. నీకేమైందిరా? వీడు పాప కాళ్ళ మీద పడి కాళ్ళు లాగేసి పీక కోసేస్తే అమ్మో, మరి ఇంత వైలెంట్గా ఉన్నావేంట్రా? ఇది వైలెంట్ కాదు, ఇది నా డ్యూటీ. రే అంతకంటే కిందకి వెళ్ళకరా, షార్ట్ వేసుకున్నా అసలుకి. ఇప్పుడు ఓకే, కాళ్ళ మీద పడు. ఏమంటున్నాడు ఈయన ఇక్కడ ఉండి? అయిపోయింది, ఎవరు చూడలేదు. బాబు చీమలో దోమలో కొట్టడానికి రమ్మం లేదు, పాప కాళ్ళు పట్టుకుంటామని రమ్మన్నాం. అయినా ఈ పని నీ వల్ల కాదులే, నువ్వు బయటికి వెళ్ళి ఆ బాస్కొని రమ్మను. ఆడికి ఊడింది నా చేతులు ఇవేళ. నేను రాను, నేను రాను, నువ్వు వెళ్ళు. ఎవరు చూడలేదు కదా, సర్లే అలా పైకి. సారీ మేడం, తప్పైపోయింది, మళ్ళీ ఇంకోసారి ఇలా జరుగుతుంది. 1 second. ఈ పండదాన్ని ఏంటి మేడం, మీరు ఓంకారాన్ని రిలేటివ్సా? ప్రతిసారి 1 second అంటూ ఏంది నోర్లేస్తుంది? సరే మేడం. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి మేడం, మీకు సేవలు చేయాలా? నాకు కాదు, మా రాజుగాడికి. ఏంటి, నేను ఒక పన్నోడికి పన్నోట్లన్నా? ఏ ఉండవా? నేను పిలిచిన వెంటనే రావాలి. 5 seconds లేటా నువ్వు అవుట్ అవుతావు. ఒరే 6 ఏళ్ళు వేసుకుని 5 నిమిషాలేట్రా? మీరు చెప్పండి అమ్మా. అలాగే గారు. ఓకే, యు కెన్ లీవ్ నౌ. దీని నమ్మని. ఎరా ఏమైంది, పట్టుకున్నావా? పట్టుకున్నా అమ్మయ్యా. పట్టుకున్న పెళ్లికి వాయించడం తప్పుతుందా? దాన్ని పనోడికి పనోడ్లో ఉండాలంట. ఏంటన్నా ఈ టార్చర్? కౌశిక్, కౌశిక్, ఏ కౌశిక్, యాత్రంగాన్ని కౌశిక్. ఎల్రా పిలుస్తున్నారు. నీకు దండం ఉందా? పెడతా. తొందరగా వెళ్ళరా. నువ్వు ఆగు. పిలిచారా సార్? ఎన్నిసార్లు పిలవాలి? బయట బాస్తో మాట్లాడుతున్నాను. సర్లే, పని తక్కువ మాటలు ఎక్కువ. మేడంకి కాఫీ కావాలంట, వెళ్ళి తీసుకురా. ఓకే బాబు. ఏ షుగర్ తక్కువ, మిల్క్ ఎక్కువ. ఓకే బాబు. రే దాని మొహన్ అంట కాఫీ కొట్టు. ఎల్రా చెప్తా దీని సంగతి. ఒరే కొంచెం నా కోసం, నా కంపెనీ కోసం కొంచెం భరించరా ప్లీజ్. రే కౌశిక్, రే ఆగరా రే. ఏడి ఇంకా రావట్లేడు. కౌశిక్, కౌశిక్ ఎక్కడ ఉన్నావు? ఈ లడ్డుగడికి మళ్ళేం లేచిందో. ఏమైంది బాబు గారు? కాఫీ వాళ్ళు తీసుకురామన్నా. నన్ను మళ్ళీ ఎవరు తెచ్చారు? పని చేయడానికి బద్దకమా? తీసుకోండి మేడం. మేడం తీసుకోండి.
అమ్మా వాటర్. కాఫీ తెచ్చినోడు వాటర్ తేవాలని సెన్స్ లేదా? వినపలేదా? ఇంకో నిమిషం చూస్తున్నావు, వెళ్ళి పట్టుకరా. దీనమ్మ చెడు కూడా ఆడుకుంటున్నారు. చూడు బాస్, మావాడు నీకోసం పనోడయ్యాడు. కేవలం నీ పిల్లం తెచ్చిన కట్నం కాపాడుకోవడం కోసం మావాడిని పనోడిని చేశావు. బాస్, ఒకప్పుడు రాజులకు అందరి చేత పనులు చేయించుకున్నట్టాడు, కానీ ఇప్పుడు రాజుగాడికే పన్నోడయ్యాడు. సరిపోయింది. అమ్మా మేడం తీసుకోండి. నువ్వు కొద్దిగా రిలాక్స్ అవ్వమా. సారీరా, నా వల్లే ఇదంతా. అవును, అంతా నీ వల్లే. ఇప్పుడు ఈ కంపెనీ అని పెట్టకపోతే నీ కంప్లైంట్ కొల్లేరు అవుతాయా? కౌశిక్, కౌశిక్, ప్రాబ్లం ఏంట్రా? ముందు కోసుకోవడం మింగాలి. విన్నారా సార్? అన్నీ సారీ సార్, ఏదో టంగ్ స్లిప్ అయింది. సరే మేడం రమ్మంటున్నారు. సరే సార్, పదండి సార్. చెప్పండి మేడం, రమ్మన్నారంట? ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. మన వాళ్ళని కాన్ఫరెన్స్ రూమ్ లోకి రమ్మను. బేబీ, ఆ కాన్ఫరెన్స్ కాలేదో నువ్వే వెళ్ళు. చల్లగా ఉంది, కాసేపు పడుకుంటానే. రాజు, నేను రాలేదు కదా అని ఎవరు పడితే వాళ్ళని కాన్ఫరెన్స్ హాల్లోకి పంపించమాక. అందరినీ చెక్ చేసి పంపించు. అలాగని పుసుక్కుని అమ్మాయిని చెక్ చేయమాక, కొట్టేస్తారు. చేయండి. అమ్మయ్యా. ఇదే మనం చేయబోయే ప్రాజెక్ట్. సో జాగ్రత్తగా వినండి, ఇది మన కంపెనీకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మన ప్రాజెక్ట్. అందరికీ అర్థమైందా? ఎస్ ఎస్. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పని చేయండి. ఇష్టానుసారం ఆఫీస్కి రావడం కాదు, టైంకి రావాలి, టైంకి వర్క్ కంప్లీట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్, డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫీస్కి ఎలా పడితే అలా రావడం కాదు. ముఖ్యంగా ఇలా జాతరలో బూరెలు అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నాడు. క్లయింట్స్ చూస్తే ఏమనుకుంటారు? చీప్ పీపుల్, చీప్ కంపెనీ అనుకోరు? సో రేపటి నుంచి నీట్గా ఫార్మల్స్ లో రండి. గుర్తుంది కదా? టైంకి రావాలి. యు గైస్ కెన్ లీవ్ నౌ. అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చా మేడం? ఎక్స్ట్రాలు మాట్లాడితే కాళ్ళు ఇరుగుతాయి. పోయి పని చూసుకోండి. సారీ మేడం. తీసుకో. కౌశిక్, రేపటికల్లా దీని మీద పూర్తి రిపోర్ట్ నాకు కావాలి. మేడం, మినిమం 3 రోజులు పడుతుంది చేయడానికి. రేపటికే కావాలంటే కొంచెం కష్టం మేడం. నో మోర్ డిస్కషన్స్. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసావు కదా, ఇప్పటి నుంచైనా వర్క్ చేయి. ఓకే మేడం. గుర్తుంది కదా? రేపటికల్లా రిపోర్ట్ కావాలి. అన్ని గెటప్ చేంజ్ అవ్వాలి. సరే మేడం. ఇప్పుడు రేపటికల్లా ప్రెజెంటేషన్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఎండ్ అయితే? సర్లే. ఏంట్రా ఇద్దరు లోపల ఎక్స్ట్రా టైం ఉన్నారు, ఏమైనా చేసావా? రేపటికల్లా రిపోర్ట్ కావాలంట ఆ కోతి మొహం దానికి. బాస్ కూడా నాకు ఇప్పటివరకు ఇంత వర్క్ ఇవ్వలేదు. ఏమైనా పని ఉంటే కదా ఇవ్వడానికి. దీన్ని పొగరన కొట్టాలంటే ముందు దాన్ని పక్క లైన్లో పెట్టాలి. అంటే మావా అదొకటే ఆప్షనా? దీన్ని లైన్లో పెట్టాలంటే ముందాల అమ్మడ్డం వస్తుంది, ముందర దాన్ని లైన్లో పెట్టాలి. ఏంటి ఆంటీనా?
లైన్లో అంటే పడేయడానికి ప్లాన్ రా, అంతేగాని ఆంటీతో సరసం ఆడడానికి కాదు. ఓ దట్టా ఐ థింక్ వాటో వాటు. అమ్మా కూతురు ఇద్దరిని లైన్లో పెట్టాలంటే ముందర ఒక బక్రాన్ని పెట్టాలరా. ఇప్పుడు ఆ బక్రా ఎవడు బా? నేనే సూపర్ మ్యాన్, ఈ కంపెనీకి నేనే బాస్. ఇంకేవాడు ఆ రాజ్గాడు. ఏంటి రాజుగాడా? వాడు అసలే ఓవర్ యాక్టింగ్ గాడు. వాడు మన కలిపి చేస్తాడంతవా? ఎప్పుడు ఊరికే చేయడరా, చేసేలా మనమే చేసుకోవాలి. అంటే ఇప్పటి నుంచి నీ కాన్సన్ట్రేషన్ అంతా పాప మీదేనా? కాదు, ముందర రాజు, ఆ తర్వాత రాజలక్ష్మి, ఆ తర్వాత ఆ పిల్ల. మనం వేసే ప్లాన్ ఎలా ఉండాలంటే అమ్మా కూతుర్లు ఇద్దరు మనం లేకపోతే లేదన్నట్టు ఉండాలి. లెట్స్ బిగిన్ ద షో.